రాజా, అరణ్యములో నా తండ్రి యొక్క గొర్రెలను నేను మేపుచున్నప్పుడు ఒక రోజున సింహం వచ్చింది. నా గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్తా ఉంది. దాని నోటిలో ఉన్న నా గొర్రె పిల్లని తీసుకొని 2 చేతులతో దాని నోరుని చీల్చేశారు రాజా. వాటిని నాకు అప్పగించినదే దేవుడు ఈ సొనుతి లేని ఫిలిష్తీయుని కూడా నాకు అప్పచెప్పుతాడు. నేనెళ్తా రాజా అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఏ దేవుడైతే దావీదుకు తోడుగా ఉన్నాడో అదే దేవుడు ఈ కాలంలో మనందరికీ తోడుగా ఉన్నాడు. ఆయన సమస్యలు చూసి భయపడమాకండి, వ్యాధులు చూసి భయపడమాకండి, నీ పరిస్థితులు చూసి భయపడమాకండి. ఏ దేవుడైతే దావీదును బలపరిచాడో అదే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు.